హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు శ్రీధర్ రెడ్డి. రీసెంట్‌గా ప్యూర్‌కోడ్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను త్రూ నెక్స్ట్‌లో. సో దట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి? ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేశారు? అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మెయిన్‌గా 4 రౌండ్స్ కండక్ట్ చేశారు. సో దట్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ, సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి కోడింగ్ రౌండ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో దట్ టెక్నికల్ ఇంటర్వ్యూలో 3 మెంబర్స్‌ని ఒకటేసారి ఇంటర్వ్యూ చేశారండి. సో దట్ different types of questions CSS మీద అడిగారు. What is CSS and what are the advantages of CSS and what is the difference between the flexbox and also the what are the flexbox properties and CSS grid అంటే ఏంటి, ఫ్లెక్స్బాక్స్ అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ అడిగారండి. మెయిన్గా నన్నైతే సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ యూస్ చేసి ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు, అందులో వాటిని యూస్ చేసి వెబ్సైట్ లేఅవుట్స్ ఎలా డిజైన్స్ చేశారు అని అడిగారండి. సో దట్ అందులో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రౌండ్ వచ్చేసి కోడింగ్ రౌండ్. అందులో 1 అవర్ టైం ఇచ్చారు. సో దట్ 1 అవర్లో ఒక లేఅవుట్ ఇచ్చారు. సో దట్ ఓన్లీ సిఎస్ఎస్ గ్రిడ్ ప్రాపర్టీస్ యూజ్ చేసి దాన్ని ఫినిష్ చేయమన్నారు. అండ్ కమింగ్ టు ద థర్డ్ రౌండ్ సేమ్ కోడింగ్ రౌండ్, కానీ ఈసారి సిఎస్ఎస్ గ్రిడ్ కాకుండా సిఎస్ఎస్ ఫ్లెక్స్బాక్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఇచ్చిన లేఅవుట్ని ఫినిష్ చేయమన్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో దట్ మెయిన్గా HTML అండ్ CSS మీద ఫోకస్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ అడిగారండి సిఎస్ఎస్లో. లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్లెక్స్బాక్స్ అండ్ సిఎస్ఎస్ గ్రిడ్ అనేసి, అండ్ ఒక బుక్ ఇచ్చేసి అందులో ఒక లేఅవుట్ ఇచ్చేసి సో దట్ ఈ సెల్ ఆర్ ఈ ఐటమ్ సెంటర్కి రావాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాము. సో దట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ యూజ్ చేశారండి. సో దట్ మనకి ఈ CCBPలో చెప్పే classes prepare అయితే చాలు. సో దట్ మోర్ దెన్ ఎనఫ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. అండ్ థ్యాంక్ యూ.